కాకినాడ జిల్లా జగ్గంపేట పరిధిలోని పలు గ్రామాల్లో గ్రామ సభలు ఉత్సాహంగా సాగాయి. జగ్గంపేట, రామవరం గ్రామాల్లో నిర్వహించిన గ్రామ సభలకు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ హాజరయ్యారు. తొలుత టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. గ్రామాలకు అవసరమైన మౌలిక వసతులు గుర్తించి మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా పనులు చేపట్టేందుకు గ్రామ సభలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రైతులకు ఈ పథకాన్ని అనుసంధానం చేయడం ద్వారా మరింత సమర్థవంతంగా పనులు జరిగి రైతులకు మేలు జరుగుతుందన్నారు. ముఖ్యంగా గ్రామాల్లో చెరువులు, పచ్చదనం పెంపొందించడానికి సిమెంట్ రోడ్లు సహా పలు రకాల పనులు పూర్తవుతాయన్నారు. ఇందుకు ప్రజలు సహకారం కూడా కావాలని పిలుపునిచ్చారు. నిర్వహించి ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా క్రోడీకరణ చేసి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి ఆ ప్లాన్ తోటి ఉపయోగపడే విధంగా ఈ గ్రామ సభ ఉండాలి అనేటటువంటి ఆలోచనతో ఈరోజు ఈ గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుంది ఈ నూతన ప్రభుత్వం. అదే విధంగా భద్రం గారిని నేను అడిగాను, 20,000 జనాభా ఉన్నటువంటి గ్రామం ఉంది, మీరు ఎక్కడ పెట్టారంటే పంచాయతీ బోర్డులో పెట్టామన్నారు. అంటే మామూలుగా కుటుంబ మంత్రం యాత్రలు అన్నమాట. తన దృష్టికి తెచ్చుకోవాలి, చర్చించుకోవాలి, దాన్ని ఒక తీర్మానం చేసుకోవాలి. ఆ తీర్మానం చేసుకున్నటువంటి అంశాలన్నిటినీ ప్రామాణికంగా పెట్టుకుని ఒక్కొక్కటిగా పనులు చేసుకునేటటువంటి అవకాశం కల్పించుకోవాలి. మీ మండలాల్లో సంబంధించినటువంటి ప్రతి గ్రామానికి కూడా ఏదైతే ప్రభుత్వం నిర్దేశించిందో గ్రామ సభలు నిర్వహించి పనులు ఐడెంటిఫై చేయండి ప్రజావసరాలకు అనుగుణంగా అని చెప్పేసి ఇవాళ మన నాయకులు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఆ కార్యక్రమాన్ని నిర్వహించి ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ